ఘనంగా మూజుగ మల్లన్న జాతర రథోత్సవం. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగం గ్రామంలో మూజుగ మల్లన్న జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. మల్లన్న ఆలయ కమిటీ సభ్యుల సమన్వయంతో జరిగిన ఈ రథోత్సవం గ్రామ ప్రజల అల్లుకొన్న భక్తి రంగంతో కలిసి అద్భుత దృశ్యాలు సృష్టించింది. ఈ సందర్భంగా మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ఆలయ ప్రత్యేకతను వివరించారు. 1981లో కుక్క రూపంలో తిరుగుతున్న మల్లయ్య దేవుడిని ఒక వ్యక్తి చూసి చీ అని అన్నాడు. అప్పుడు ఆ కుక్క ఒక నిర్దిష్ట స్థలానికి వచ్చి మరణించింది. ఆ మరణించిన కుక్కను గ్రామస్తులు పూడ్చిపెట్టారు. తర్వాత దేవుడు మల్లయ్య అనే వ్యక్తికి దేవుడు స్వప్నంలో కనిపించి, నేను మల్లన్న దేవుడిని, నాకు ఇక్కడే గుడి కట్టండి అని ఆదేశించాడు. దీని ఆధారంగా ఆలయం నిర్మించబడింది. అప్పటి నుంచి గ్రామంలో ఈ ఆలయంలో పూజలు, కళ్యాణ మహోత్సవాలు, రథోత్సవాలు, అగ్నిగుండాలు వంటి వివిధ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ గ్రామ ప్రజల పూర్తి సహకారంతో నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ భక్తిహర ద్రవగా సహకరిస్తున్నారని అన్నారు. ఈ జాతరలో భాగంగా రథోత్సవం సఫలంగా ముగిసిన గ్రామస్తులు దేవుడి కటాక్షం కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. పం 1981 ఒక కుక్క ఇచ్చే చనిపోతే అప్పుడు ఊళ్ళో కళలో అప్పట్లో వచ్చి కళలో చెప్పారట, ఇట్లా మల్లయ్య వచ్చి ఇట్లా ఉన్నది స్థాపన అయింది. అందు గురించి ఇక్కడ గుడి కట్టిర్రు. అంతటనే అతనికి దేవస్థానం దేవుడు పిలిచింది. రంగానే అతను వచ్చి పలానా దగ్గర మీ ఊళ్ళోనే మల్లయ్య తీర్మానం అయినాడు, అక్కడ గుడి కట్టాలని చెప్పంగానే ఆ మల్లయ్య దేవుడికి పెద్దలకు చెప్తే, గ్రామ పెద్దలు గుడి కట్టిర్రు 81. అప్పటి నుంచి రథోత్సవము, బ్రహ్మోత్సవము, అన్నము అన్ని గ్రామ ప్రజలు మొత్తం సహకరించేది దీనికి. కళ్యాణము ఈ రోజు నిన్న జరిగింది. రథోత్సవం ఉంటుంది, సిడి రథోత్సవం. మగ్గిడికి వెళ్ళి రాగా కుక్క నడి రాయట్లా పడి చచ్చిపోయి తెచ్చి ఇక పల్లి కట్టిపించినాం. పల్లి కట్టిపిస్తే రత్నపురం మల్లయ్య దేయం కచ్చే ఈడ సిడ్లింపుకొని గుడి కట్టిపించినాం. గుడి కట్టిపించినాం రత్నపురం మల్లయ్య. రాయలకు రాగా చీయాడి అంటే చీయాడి కుక్క అంటే చచ్చిపోతే తెచ్చి ఇక పల్లి కట్టిపించినప్పుడు మల్లయ్య అక్కడ వచ్చి దేవుడు వచ్చింది. మల్లయ్య రత్నపురం మల్లయ్య వచ్చింది దేయంకు. వీళ్ళు ముదియ మల్లయ్య వాళ్ళు నింపుకుంటామని ఇది మల్లయ్యదే అని పద్నాలుగు శ్రద్ధకు గుడి కట్టించాము. ఏ విధంగా అనిపిస్తుంది గుడి నిర్మాణం తర్వాత? ఇవన్నీ జాతరకు 8 రోజులు మంచిగా నడిచింది. మంచిగా నడిచింది. ఊళ్ళో నడిచింది. మాకు అందరికి గంపులం మంచిగా నడిచింది. దాకా వీళ్ళు ఏ భావంతో అయితే ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం కట్టించుకొని. అది రోజు సల్లంబాలు తీసుకుంటాం. అట్లా అంతే జరిగింది. అది ఇంతకుముందు సంఘం నుంచి మల్లయ్య దేవుడు అనేటారు దేవంకి వచ్చిండు. దేవంకి వచ్చి ఇక్కడ ఊళ్ళో అందరికి చూస్తుండే. ఆడికెళ్ళి దేవుడితో వచ్చి ఇక్కడ పల్లీలు ఉండే, పల్లీల కాడ వచ్చి ఇక్కడ మల్లయ్య గుడి కట్టాలని చెప్పిండు. అయినప్పుడు పెద్ద సంవత్సరంతో కూడా అవి దొబ్బేసి మల్లయ్య గుడికి ముహూర్తం చేసినాం. ముహూర్తం చేసి అందరం కష్టపడి కాపురం అంతా కష్టపడి నిలిపినాం. భూమి విధానంగా ఇచ్చారు కొందరు పైసలు ఇచ్చేసినాము. దానికి సంబంధం గుడికే చేసేసినాం. ఇక అప్పటి నుంచి గుడి అయిన నుంచి 83లో గుడి తయారైపోయింది. అంతకాపూర్ విఠల్ రెడ్డి స్వామి నుండి ఆయన దోలకొచ్చి ఓపెనింగ్ చేపించి 83లో. ఆడికెళ్ళి ప్రతి సంవత్సరము ఉన్నాకు సరళంబలు తెచ్చుడు,
అగ్గులకు పెట్టుకుడు అగ్గి గుణందోడు అవి చుట్టూ సిడిసుగా చేయించినాం. ఆడ తిరిగి ఒకటి చందా చేసినాం, కొన్ని మేము పెట్టినాము చేసి అప్పటి నుంచి ఇప్పుడు 83 నుంచి మంచిగా నడుస్తున్నది. మొన్న మలయ దేవుడు అనేట ఆయన మొన్న చనిపోయినా కానీ ఎట్లా నడాలో అట్లా నడిపిస్తున్నాం. అంత జాగ్రత్తగా అన్ని నడిపిస్తున్నాం. ఇక ఏ వెనక రాకుండా స్వర్ణంబాలు ఆడికి ఎత్తుకచ్చుడు, గంగాగౌడు ఆడికి దీపాలతోని మీద దీపాలు పెట్టుకొని స్వర్ణంబాలు తీసుకొచ్చి రాత్రికి తెలంగాణ కళ్యాణం రాత్రికి రేపు పొద్దుగల అగ్గిగుండం చేసేది ఉన్నది. ఇక మా స్వామి అయితే లేడు అని ఆలోచిస్తున్నారు ఎట్లా చేస్తారు అని. అంత మంచిగా జరుగుతుంది, అంత మంచిగా అందరికి ఆశీస్సులున్నాయి. మా దేవానికి పచ్చదనము మల్లయ్య దేవుడితోనే అన్నిటికి మంచి చల్లదనము అన్నిటికి చూస్తుంటే ఈ ఊరు కాక పొరుగురికెళ్ళి ఎంతో మంది పట్టకపోతుంది. మంగళవారం ఆదివారం నాడు బట్టి మట్టరు. అందుకే బోర్ వేయించినాము. ఇక్కడ వంటలు చేసుకుని తింటారు వచ్చిన వాళ్ళు. ఏకల చెట్టు మా పొలాన్ని అంతా కూడా వేయించారు సొంతం. అంత మంచిగా చేసినాం. ఆ గుడి ఇది మొత్తం చేసినాం. మా దేవానికి చల్లదనము మల్లయ్య గుడి అన్నిటికీ.